అది కొదమసింహం. వేసే ప్రతి అడుగు ఉప్పెనే, ప్రతి ఆలోచన సునామీనే. విలన్లు ఎంత బలంగా ఉంటే హీరో అంత బలోపేతం అవుతాడన్నది జక్కన్న రాజమౌళి కాన్సెప్ట్. అది సినిమా బా, ఇది రియల్ సీన్. పైగా పొలిటికల్ ఫీల్డ్. ఆదిలో అతడిని అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ 10 ఏళ్లు చూసిన తర్వాత కూడా అభిమన్యుడితో పోల్చారు. కానీ అతడు అభిమన్యుడు కాదు, అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు. గెలవడం అంటే చంపడం కాదు, ఓడించడం అని తెలిసిన యోధుడు, యుద్ధ వీరుడు. అందుకే రాజకీయాల్లో శత్రుశేషం ఉండకూడదని శ్వేతవాహనుడై కిరీటం ధరించని సవ్యసాచిగా ప్రత్యర్థులపై విల్లు ఎక్కుపెట్టాడు. ఎన్నికల్లో ఓట్ల బీభత్సం సృష్టించడానికి బీభత్సుడిగా జనాల మధ్యలో దూసుకుపోతున్నాడు. ధీరుడు, శూరుడు మాత్రమే కాదు, సమస్య ఆకాశమంత ఎత్తున్న నేల మీద నుంచే దాని అంతు చూసే ధైర్యశాలి. పెత్తందారుల నుంచి పేదలను కాపాడేందుకు వచ్చిన బలవంతుడు ఈ ధనుంజయుడు. యుద్ధంలో వెన్నుచూపనివాడు, మహామహులనే 30 తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు తాగిస్తున్న మహాఘటికుడు అజేయుడు. ప్రతి అవ్వగుండెలో, ప్రతి తాత మనసులో అక్కా చెల్లెమ్మలకు అండగా, అన్నాదమ్ముళ్లకు తోడుగా, ప్రతి ఇంటి బిడ్డగా నిలిచాడు ఈ ఏడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి. రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రజల ఆశీర్వాదం కోసం మండుటెండలు, బొంగురుపోయిన గొంతుతో శత్రుమూకల దాడిని ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న అసాధ్యుడిని ఓడించడానికి ఎంతమంది వచ్చినా మేమున్నామంటూ తోడుగా నిలిచారు ఏపీ ప్రజలు. సాహో జగన్ అంటున్నారు. ఆయన మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రేమలో నిండిన హృదయాలతో పరవశించిపోతూ జై కొడుతున్నారు. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం. సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు.